అన్నా క్యాంటీన్ తెరిచిన తర్వాత పేదలందరూ నిండుగా తింటున్నారు అని సరిపోయిందా? ఎంతమందికి పెడుతున్నారు లెక్క? మీ ఊళ్ళో ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? ఎన్ని ఉన్నాయి? 4 ఎంతమంది పెడుతున్నారు చెప్పండి, చెప్పను నాళ్ళని. అదేమంటే పూడి పెడుతుంటే మమ్మల్ని తిడుతున్నారు అంటాడు. మా పాలసీ అన్నా క్యాంటీన్లు కాదు అని ఆ రోజే చెప్పాము. చివరికి పేదవాడికి పెట్టే అన్నం అంటే కూడా ఎంత చులకనయ్యా రాంబాబు మీకు? ఎంతమంది తింటారయ్యా అన్నా క్యాంటీన్లలో? ఎంతమందికి పెడతారయ్యా అన్నా క్యాంటీన్లలో భోజనం? ఓ పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు వీళ్ళంతా. ఎంతమంది తింటారేంటి అన్నా క్యాంటీన్లో అని మాట్లాడుతున్నావు. ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో దాదాపుగా 2,10,000కి పైగా ప్రజానికం 3 పూట్ల కమ్మంగా భోజనం తింటున్నారయ్యా రాంబాబు. ఎంతమంది తింటున్నారని అడుగుతున్నావు కదా. ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో 2,10,000కి పైగా ప్రజానికం 3 పూట్ల కమ్మంగా భోజనం తింటున్నారు కేవలం 5 రూపాయలకే. ఈరోజు 5 రూపాయలకి ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా సరే ప్లేట్ మీల్స్ దొరుకుతుందా రాంబాబు? చివరికి ప్రతిరోజు నువ్వు మీడియా ముందు కూర్చోడానికి వచ్చే ముందు పాండ్స్ పౌడర్ తోటి ముఖం కొట్టుకుంటావు చూసినావా, మేకప్. ఆ పాండ్స్ పౌడర్ కూడా 5 రూపాయలకి రాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి 3 పూట్ల 5 రూపాయలకి కమ్మంగా భోజనం పెడుతుంది. ఎప్పుడున్న పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే, ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే 5 రూపాయలకి ఏ హోటల్ అయినా మీల్స్ దొరుకుతాయా? ఈ రోజు ఏ హోటల్కి వెళ్ళినా సరే మీల్స్ తినాలంటే దాదాపుగా 70 రూపాయల నుంచి 80 రూపాయల దాకా ఉంది. ఈరోజు 70 రూపాయల లెక్క మీల్స్ వేసుకుంటే ప్రతిరోజు ఒక కార్మిక కర్షక సోదరుడు అతను ప్రతిరోజు ఒక కూలి పని చేసినా, అతను ప్రతిరోజు అతనికి వచ్చిన పని చేసినా సరే రోజుకు ఒక 400 నుంచి 500 రూపాయలు సంపాదించుకోగలిగితే అందులో 70-80 రూపాయలు ప్రతిరోజు కూడా, అది కూడా కేవలం ఒక పూటే. ఆ 70-80 రూపాయలు కూడా తీసుకెళ్లి రోజు హోటల్లో పెడితే అంటే దాని నెలవారీ ఖర్చు ఎంత? 70 రూపాయలు లెక్కేసుకుంటే 70 × 30 రోజులు వేస్తే 2,100 రూపాయలు. 2,100 రూపాయలు పేదవాడు ప్రతి నెల ఖర్చు పెట్టాలి అన్నం మీద. ఒక పూటకి, అది కూడా 3 పూటలకు కూడా కేవలం ఒక పూటకి. కానీ ఈ రోజు అన్నా క్యాంటీన్ల ద్వారా ఉదయం టిఫిన్ 5 రూపాయలకి, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకి, సాయంత్రం భోజనం 5 రూపాయలకి. అంటే రోజు వారి ఖర్చు ఎంతయా? 15 రూపాయలు. ఏ కార్మిక సోదరుడున్నా, ఏ కర్షక సోదరుడున్నా, ఏ రైతన్న ఉన్నా, పల్లెల నుంచి పట్టణాలకి పనుల కోసం వచ్చిన వాళ్ళు, లేకుంటే హాస్పిటల్ పనుల మీద వచ్చిన వాళ్ళు ఎక్కడన్నా సరే భోజనం చేయాలనుకుంటే అన్నా క్యాంటీన్ దగ్గర ఉంటుంది కాబట్టి వెళ్లి 5 రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకుని కమ్మంగా భోజనం చేస్తున్నారు. ఎంత డబ్బులు ఆదా చేసుకుంటున్నారే ఆ పేదవాడ కుటుంబానికి? ఏ రోజున్నా సరే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టిందా మీ ప్రభుత్వం? 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేసి పేదవాడికి కడుపు నిండి అన్నం పెడుతుంటే అది చూసి మీరు తట్టుకోలేక 2019లో మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు కూల్చేశారు. అన్నా క్యాంటీన్లకు రంగులు వేశారు, అన్నా క్యాంటీన్లకు తాళాలు వేశారు, పేదవాడికి కడుపు మార్చారు, పేదవాడికి అన్నం దొరకకుండా చేశారు, పస్తులు పడుకునే విధంగా మార్చారు. చివరికి మీ ప్రభుత్వంలో పేదవాడికి పని దొరకలేదు, భవన నిర్మాణ కార్మికులు పస్తులు పడుకున్నారు, పేదవాళ్ళు పస్తులు పడుకున్నారు, పనులు దొరకలేదు, సంపాదించుకునేందుకు ఒక రూపాయి మార్గం లేదు, తిందామని హోటల్కి వెళ్తే చేతిలో డబ్బులు లేవు. కనీసం అన్నా క్యాంటీన్ వైపు ఆ పేదవాడు జాలిగా చూస్తే ఆ అన్నా క్యాంటీన్ లో భోజనం దొరకకుండా అన్నా క్యాంటీన్ మూసేసి దానికి రంగులు వేసి మీ పైశాచికత్వం చూపించారు. ఆ రోజు పేదవాడికి పనులు లేక పస్తులు పడుకుంటుంటే చూసి తట్టుకోలేక నాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, ఆ రోజు ఉన్న నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల వాళ్ళ నియోజకవర్గాలు ఓపెన్ చేసి మీ పైశాచిక పరిపాలనకు బుద్ధి చెప్తూ పేదవాడికి కడుపు నింపామా రోజు. తెలియదా నీకు? నీ కళ్ళు కనపడలేదా? పేదవాడికి ఎక్కడ అన్నం పెడితే ఎక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తాడో, ఎక్కడ పేదవాడికి శక్తి వస్తుందో, ఎక్కడ మీరు చేస్తున్న పరికిమాల పరిపాలన ప్రశ్నిస్తాడేమో అని చెప్పేసి పేదవాడికి అన్నం దొరకకుండా చేసి వాడి కడుపు మార్చి వాడిని పస్తులు పడుకునేలాగా చేసి పైశాచిక పరిపాలన చేసి ఇంకా సిగ్గు లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేసి ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుంచి ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్లో పేదవాడికి అన్నం పెడుతుంటే కడుపు మంట చూసి తట్టుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడతారా? పేదవాడికి పెట్టి అన్నం గురించి చులకనగా మాట్లాడతారు, చొప్పించి కొట్టేవాడు లేకుండా. పనికి మళ్ళ సన్నాసులు, పనికి మళ్ళ వెదవులంతా పనికి మళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి కడుపుకి అన్నమే కదా, గట్టి కాదు కదా, మీరు అందరూ తెలియదు. ఏ రోజున్నా సరే పట్టెడు అన్నం పెట్టావా పేదవాడికి? ఈరోజు అన్నా క్యాంటీన్లు అంత కమ్మగా ఉంటుందా భోజనం అని మాట్లాడుతున్నావు? దా, నీ సత్తెనపల్లికే వస్తావా? రాష్ట్రంలో నువ్వు ఏ అన్నా క్యాంటీన్ కదా రా అంటే రా, పోదాం. నీ 5 రూపాయల టోకెన్ కూడా నేనే తీసుకుంటా, భోజనం చేయొచ్చి.
అన్నా క్యాంటీన్ల గురించి, పేదవాడికి పెట్టే అన్నం గురించి, పేదవాడి తినే అన్నం గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజానీకం అన్నా క్యాంటీన్లలో భోజనం చేసే ప్రతి ఒక్క పేదవాడి గురించి చొప్పించి కొడతారు. గాడి మీద కూర్చోబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతారు. గుర్తుపెట్టుకో. మళ్ళీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? సిగ్గులేనోడా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా అన్నా క్యాంటీన్ల గురించి, పేదవాడికి పెట్టే అన్నం గురించి? మీ పాలసీ, మా పాలసీ అన్నా క్యాంటీన్లే కాదు అంటున్నారు. అఫ్ కోర్స్ మీ పాలసీ అన్నా క్యాంటీన్లే కాదు. పేదవాడికి అన్నం పెట్టడం మీ పాలసీ కాదు. పేదవాడికి కడుపు నింపడం మీ పాలసీ కాదు. పేదవాడికి 3 పూట్ల కమ్మంగా భోజనం ఇవ్వడం మీ పాలసీ కాదు. మీకున్న పాలసీ పేదవాడు పస్తులు పడుకోవాలా, పేదవాడు అడుక్కోవాలా, పేదవాడికి అన్నం దొరకకూడదు, పేదవాడు మీ కాళ్ళ దగ్గర బానిసలుగా బ్రతికి మీరు ఇసిరేసే మెతుకులకి ఆశపడాలా. అది మీ పాలసీ. మీ పాలసీ నచ్చకే ఆ పేదవాడు, కడుపు మండిన పేదవాడు, పస్తులు పడుకున్న పేదవాడికి చిరాకు దొబ్బి విర్రవీగిన మిమ్మల్ని ప్రతిపక్ష హోదా అడుక్కునే పరిస్థితికి దిగజార్చే విధంగా మీకు బుద్ధి చెప్పారు. అయినా మీకు సిగ్గురాలా, అయినా మీలో మార్పు రాలా. ఈ రోజు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. రాంబాబు మళ్ళీ చెప్తున్నా, నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకోవాలంటే 100 సార్లు కాకపోతే 1,00,000 సార్లు కాకపోతే 1,00,00,000 సార్లు పొగుడు. అంతేగాని పేదవాడికి దొరికి అన్నం గురించి, అన్నా క్యాంటీన్ల గురించి తప్పుగా మాట్లాడాలని చూస్తే మాత్రం నీకు చెప్పు దెబ్బలు మాత్రం తప్పు గుర్తుపెట్టు.